సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా మహిళల యొక్క ఆధ్వర్యంలో ఒకవైపున బతుకమ్మ సంబరాలు, మరొక వైపున రావణ సంహారము గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉందో మరి బతుకమ్మ సంబరాల యొక్క కమిటీ యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఆడుతున్న ఆటలు, పాడుతున్న పాటలు, మన యొక్క బతుకమ్మ మాటలతో అందరి యొక్క కుటుంబాలు మరి అక్షని ఆ బతుకమ్మని ప్రార్థిస్తూ మనకి బ్రతుకు దేవుడు ఆ బతుకమ్మ పూలతో ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మని కొనియాడుతూ చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమంలో మరి మన స్థానిక కార్పొరేటర్ అయినటువంటి ఒకవైపున బండారు శ్రీవాణి గారు, మరొక వైపున శ్రీమతి చేతన గారు, అదేవిధంగా ఈ యొక్క బతుకమ్మ సంబరాల యొక్క కమిటీ యొక్క జరుగుతున్నటువంటి ఆధ్వర్యంలో మరి అమ్మటి భాగ్యలక్ష్మి, మంగమ్మ గారు, అదే రకంగా అరుణ గారు, వీణ గారు, మరి అట్లాగే పద్మ గారు, మరి ఇంకా దీప గారు, ఇలా మరి ప్రేమలత గారు, ఇంకా వీణ గారు, ఇంకా అనేక మంది కార్యకర్తల యొక్క సహకారంతో కీర్తితో మరి ఇంకా చెప్పాలంటే పేరు పేరున దీపిక గారితో మరి మిగతా వాళ్ళందరితో సాగుతున్నటువంటి ఒక బతుకమ్మ సంబరాలు నిజంగా ఈరోజు అంబరాన్ని అంటే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకనే ప్రతిరోజు కూడా భారీ వర్షం సాయంకాలం పడుతూ వస్తా ఉంది. ఈరోజు మన బతుకమ్మ ఆట సాగాలని, మన పాట ఆ భగవంతుడు వానదేవుడు వినాలని, మన యొక్క కుటుంబాలన్నీ కూడా సుఖశాంతులతో ఉండాలన్నటువంటి ఒక విన్నపాన్ని ఆ యొక్క వానదేవుడు కూడా స్వీకరించాడనడానికి పేర్కొంటూ ఈ బతుకమ్మ ఆట ముగిసిన తర్వాత జోరున వాన పడుతుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఆనాడు నిజాం సంస్థాన సమయంలో ఒకవైపున రజాకారులు, మరొక వైపున ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని విమోచన గావించాలని, ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం మనకి మనం పరిపాలించుకోవాలని నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా బతుకమ్మ లాడుతూ ఉంటే రజాకారి సైన్యం మరి ఆ యొక్క బతుకమ్మలపై దాడి చేసి అనేక రకాల గాయాలకి, హింసాలకి మరి మనకి చరిత్రలో కనబడుతున్నటువంటి ఒక దృశ్యం. అటువంటి ఒక సందర్భం నేపథ్యంలో సమాజాన్ని సంఘటితం చేయడం కొరకు ఈ బతుకమ్మ ఆట ఉపయోగపడుతుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాం. అట్లాగే నిత్య దైనందిన జీవితాల్లో ఒక క్రమశిక్షణ మన పాటకి ఆటకి అద్దం పట్టే విధంగా ఉంటది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేసుకుంటూ బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు, అభివందనాలు తెలియజేసుకుంటూ ఏటా ఇదే రకంగా అందరి నోట ఈ పూట ఒకే ఆట మాట పాట అదే బతుకమ్మ వెలుగు బాటగా ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటూ మరి మీరందరూ పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ ఒక్కొక్క బతుకమ్మ సంబరాలు సక్సెస్ కావడానికి సుమారు 80 మంది జట్టు లీడర్లు విశేషమైనటువంటి కృషి చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బస్తీ నుంచి, ఒక్కొక్క ఏరియా నుంచి, ఒక్కొక్క పంచాయతీ నుంచి 10 మంది 11 మంది చొప్పున మహిళలను తీసుకుని ఒక 3 రోజులుగా చేస్తున్నటువంటి విశేషమైనటువంటి ప్రయత్నం వల్ల ఇంత పెద్ద ఎత్తున ఈరోజు బతుకమ్మ సంబరాలు సాగినాయి అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మరి మనవి చేసుకుంటూ కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం ఇంకా కాసేపు కొనసాగుతుంది. ఆ తర్వాత ముగిస్తామని తెలియజేసుకుంటూ బతుకమ్మకి, బతుకమ్మకి, గంగా మాతాకి, గో మాతాకి, భారత్ మాతాకి, గీతా మాతాకి, జై బతుకమ్మ, జై బతుకమ్మ, జై బతుకమ్మ. ఎంతమంది మహిళలైతే పాల్గొన్నారో వారి జట్టు ప్రముఖుల ద్వారా అందరికి కూడా పార్టిసిపేషన్ చేసినందుకు ప్రత్యేక బహుమతులు మీ వాడలోనే, మీ బస్తీలోనే మీ యొక్క జట్టు ప్రముఖ ద్వారానే అందరికి కూడా అందజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.
बोलते ఛానల్లో NVSS ప్రభాకర్ 0106 DJ Karthik Rasulpura 1016 మనము సబ్స్క్రైబ్ చేసుకోవాలి.